కేసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు రాజ్ కేసిరెడ్డిని సిట్ పోలీసులు ప్రవేశపెట్టారు. జడ్జి ముందు రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. జడ్జి ముందు రిమాండ్ విచారణ నివేదిక ఉంచి రిమాండ్ కోరనున్నారు. మద్యం స్కామ్ లో రాజ్ కేసిరెడ్డి విచారణ పూర్తయింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై 12 గంటల పాటు కేసిరెడ్డిని సిట్ ప్రశ్నించింది. కీలక ఆధారాలు సేకరించి రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు సిట్ అధికారులు. విచారణ అనంతరం కేసిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టుకు తరలించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, ఏం జరిగింది? సిట్ అధికారుల ముందు కేసిరెడ్డి హాజరయ్యారు కదా, సో అసలు ఆ వివరాలు ఏంటి? దుర్గా, ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కూడా నిన్న చాలా కీలకమైనటువంటి ఆధారాలు పోలీసులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఒక 15 ప్రత్యేకమైనటువంటి బృందాలు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు, ఆయన మీద నిఘా పెట్టేందుకు సిట్ అధికారులు ఒక 15 బృందాలుగా ఏర్పాటు చేయి వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఆయన వెతికినట్టు కూడా తెలుస్తుంది. నిన్న రాజ్ కేసిరెడ్డికి సంబంధించి గోవా నుంచి హైదరాబాద్ కు ఆయన పేరు మార్చుకుని వచ్చినటువంటి నేపథ్యంలో అతను ఇప్పటికే అటు నిఘా పెట్టినటువంటి సిట్ వర్గాలన్నీ కూడా రాజ్ కేసిరెడ్డిని ఆయన అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా నిన్న సాయంత్రం 7:30 గంటలకు ఆయన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి విజయవాడకు నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సిట్ ప్రత్యేకమైనటువంటి కార్యాలయంలో ఆయన ఉంచడం జరిగింది. నిన్న దాదాపుగా 5 గంటల పాటు ఒక విచారణ సాగింది. ఈ రోజు ఉదయం కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగినటువంటి విచారణ. అంటే సుదీర్ఘంగా 12 గంటల పాటు రాజ్ కేసిరెడ్డిని అటు సిట్ అధికారుల బృందం 12 గంటల పైన విచారించినటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు పోలీసులు సేకరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశాలు అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కేసులో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర ఉందని ఇప్పటికే అటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి క్రియాశీలకంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అటు గతంలోనే ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఇప్పటికి కూడా హాజరైనటువంటి అటు నోటీసులు అందుకునేటువంటి పరిస్థితులు కూడా ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా అటు గైరాజరైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజ్ కేసిరెడ్డి అటు విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకుని విచారణకు రావాలని చెప్పారో విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని రాజ్ కేసిరెడ్డి చెప్పారు. చెప్పినటువంటి తర్వాత ఒక ఆడియో టేప్ను కూడా విడుదల చేశారు. నిన్న రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ఒక బెయిల్కి సంబంధించినటువంటి విచారణ ఒక వారం రోజులు వాయిదా పడినటువంటి నేపథ్యంలో నేను కోర్టు ఏదైతే సిట్ అధికారుల ముందు హాజరవుతానని రాజ్ కేసిరెడ్డి ఒక వాయిస్ రికార్డును అయితే విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఈయన ఏదైతే పేరు మార్చుకునే అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తాజాగా పోలీసులు చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అటు అన్ని విధాలైనటువంటి ఆధారాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా రాజ్ కేసిరెడ్డి ముందు ఉంచినటువంటి నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి వీటికి సంబంధించి కొన్ని నాకు తెలియదు అనడం, తమ గుర్తులేదనడం, ఇటువంటి అంశాలన్నీ మాత్రం చెప్పి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలకు ఏటి కూడా సమాధానం చెప్పలేనట్టుగా కూడా పోలీసులు తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వైద్య పరీక్షలు కూడా పూర్తయినటువంటి తర్వాత ఇక్కడ విజయవాడలోని మెట్రోపాలిటన్ థర్డ్ హెచ్ఎంఎం కోర్టులో ఆయన కొద్దిసేపు కిందటే ఆ కోర్టుకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఆయన హాజరుపరిచినటువంటి తర్వాత చూడాలి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అది రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఏం చేస్తారు అంటే పోలీసులు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఏ విధంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలు ముందుకెళ్తాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.